ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, సన్యాసం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? వీటి స్వరూపాలేమిటో వివరంగా చెప్పు. కృష్ణుడు చెబుతున్నాడు, కామ్యకర్మలను మానివేయటమే సన్యాసము అని, కర్మఫలాలను విడిచిపెట్టటమే త్యాగమని పండితులు చెబుతారు. కర్మలన్నీ బంధన కారణాలే కనుక వాటిని వదిలేయటమే మంచిదని కొందరు, యజ్ఞ దాన తపస్సులను విడవకూడదని మరికొందరు చెబుతారు. అర్జున, త్రివిధాలైన ఈ త్యాగం విషయంలో నా అభిప్రాయాన్ని విను. యాగ దాన తపస్సులనే 3 కర్మలను మాత్రం ఎన్నడూ విడవకూడదు. అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అయినప్పటికీ ఆ యజ్ఞాది కర్మలు కూడా కర్తృత్వ మమకారాన్ని, ఫలాపేక్షని విడిసియే చెయ్యాలనేది నా నిశ్చితాభిప్రాయం. విద్యుక్త కర్మలను విడిసి పెట్టడం ఎప్పుడూ న్యాయం కాదు. మూర్ఖత్వంతో త్యాగం చేయడం తామస పరిత్యాగమనబడుతుంది. శరీర కష్టానికి భయపడి కర్మలను మానివేయడం రాజస త్యాగం. దీనివల్ల ఫలితం శూన్యం. అర్జున, శాస్త్రాలు చెప్పిన కర్మలను చేస్తూనే ఆసక్తిని, కర్మఫలాన్ని విడవగలిగితే అది సాత్విక త్యాగమనబడుతుంది. ఆసక్తిని, ఫలాన్ని విడిసి కర్మలు చేస్తూ సత్వగుణ ప్రధాన వర్తమానుడై ఆత్మజ్ఞానం పొంది సందేహరహితుడైన వాడు దుఃఖాలనిచ్చే కర్మలను ద్వేషించడు, సుఖదుఖాలనిచ్చే కర్మలను ఆమోదించడు. దేహదారులకు కర్మల నాశాంతము వదిలేయటం సాధ్యం కాదు. అందువల్ల కర్మఫలాన్ని వదిలేవాడే త్యాగి. ఇష్టానిష్ట మిశ్రమములను కర్మఫలాలు 3 విధాలు. కామన గలవారికి ఫలితాలు పరలోకంలో అందుతాయి. కర్మఫల త్యాగులకు ఎప్పుడూ ఆ ఫలితాలు తగలవు. శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు పరమాత్మ అనబడే ఈ 5 సమస్త కర్మలకు కారణాలని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. మనసు, వాక్కు, శరీరాలతో మనిషి చేసే సమస్తమైన ఉచ్చ నీచ కర్మలకు ఈ 5 కారణం. ఈ విధంగా ఈ 5 కర్తృత్వాన్ని వసిస్తుండగా బుద్ధి పరిపాకం చెందనివాడు, చెడు భావాలు కలవాడు మాత్రం అంతా తానే చేస్తున్నట్లుగా అహంకారంతో సంచరిస్తాడు. కర్తృత్వం పట్ల అహం లేనివాడు, నేనే చేస్తున్నాననే అజ్ఞానం లేనివాడు ఈ లోకంలో అందరినీ వధించినా సరే ఆ పాపం వాడికి ఏమాత్రమూ అంటదు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని కర్మలను ప్రోత్సాహపరిచే కారణాలు 3 ఉన్నాయి.
అలాగే కర్త, కర్మ, సాధనం అని కర్మ సంగ్రహం 3 విధాలు. జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్య శాస్త్రానుసారం 3 విధాలుగా ఉన్నాయి. వాటిని విను. వేరువేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశనమై మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. విడివిడిగా కనిపించే అన్ని భూతాలలోనూ ఆత్మలు కూడా అనేక విధాలుగానే ఉన్నాయనుకోవడం రాజస జ్ఞానం. ఒక దేహాన్ని కానీ ఒక వస్తువును కానీ చూసి అదే సర్వము అని తలసే తత్వ విరుద్ధమైన జ్ఞానమే తామస జ్ఞానం. ఫలాపేక్షను విడిసి అభిమాన రాగద్వేషరహితుడై చేసే విధిహిత కర్మలే సాత్వికమైనవి. కర్మ ఫలాసక్తితో, అహంకారం, అభిమానాలతో చేసే మిక్కిలి కష్టసాధ్యమైన కర్మలు రాజస కర్మలు. మంచి చెడ్డలను, కష్ట నిష్ఠూరాలను గమనించక మోహపరవశుడై మూర్ఖంగా చేసే పని తామస కర్మ. ఫలాపేక్ష వదిలి నిరహంకారి అయి ఫలితంలోని మంచి చెడ్డలకు వికారాలను పొందక ధృత్యస్థాహన విశ్వాసాలతో కర్మలు చేసేవాడు సాత్విక కర్త. కర్మ ఫలాపేక్షతో, అభిమానంతో, లోభగుణంతో హింసాపరుడై అశుచిగా సుఖసుఖాది ద్వంద్వాలకు చలిస్తూ కర్మలు చేసేవాడు రాజసకర్త. స్థైర్యం పోగొట్టుకొని మూర్ఖత్వ అభిమానాలు ఆవరించి మోసకారి అయి దీనచిత్తం కలవాడై వృధాకాల యాపనగా పనిచేసేవాడు తామసకర్త. ధనంజయ, బుద్ధి, ధృతి అనే 2 గుణభేదాల చేత 3 విధాలుగా ఉన్నాయి. ధర్మాలను, పృథ్వీ నివృత్తులను, కర్తవ్యము అనులను, భయాలను, బంధన మోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. ధర్మాలు, కార్యాలు యొక్క యథార్థ జ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి. అధర్మాన్ని ధర్మంగాను, అన్ని విషయాలను అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ధి. మనసు, ప్రాణము, ఇంద్రియాల యొక్క వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపిన పట్టుదలను సాత్విక ధృతి అంటారు. కర్మఫలాసక్తి యందు, ధర్మార్థ కామాల యందు శోభపడే అధికమైన పట్టుదలయే రాజస ధృతి. స్వప్నం, భయం, శోకం, విషాదం, గర్వం అనే వాటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వేడని ధృతి తామస ధృతి. భారతీయులలో గొప్పవాడా ఇప్పుడు 3 విధాలైన సుఖాలను వివరిస్తానో విను. ఏదైతే ప్రారంభం దశలో విషతుల్యంగాను దుఃఖభాజకంగాను అనిపించి అభ్యాసం చేస్తున్న కొలది సులభమనిపించి ఒకటొకటిగా ఇబ్బందులు తొలగి తుదకు ఎనలేని ఆనందాన్నిస్తుందో
ఆ అమృతమయమైన బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం. ఇంద్రియ సంయోగాల వల్ల పుట్టేది మొదట అమృతం వలె ఉండి తుదకు విషంగా పరిణమించేది రాజస సుఖం. అత్యంతాలలో మోహజనకమై నిద్రాలస్య ప్రమాదాలతో కూడినదే తామస సుఖం. ప్రకృతి వల్ల పుట్టిన ఈ సత్వరజస్తమో గుణాలు మూడిటికి చెందనదేదీ కూడా భూలోక స్వర్గ కాలాలలో కానీ దేవతలలో కానీ ఎక్కడా ఉండదు. పరంతప స్వభావ సిద్ధమైన గుణాల అనుసరించి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు కర్మలు వేరువేరుగా విభాగించబడ్డాయి. బాహ్యాంతరేంద్రియ నిగ్రహం, తపస్సు, శౌచ్యం, క్షమ, రుజు, స్వభావం, శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం, ఆస్తిక్యత మొదలైన సత్వ సంపత్తులు స్వభావతః బ్రాహ్మణ కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, యుద్ధములో వెన్నుచూపక పోవడం, ధర్మపూర్వకమైన దానం, ప్రభు మంత్రోతాహ శక్తులు స్వభావతః క్షత్రియ కర్మలు. వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం వైశ్యులకు సేవావృత్తి, శూద్రులకు స్వభావ కర్మలు. తన స్వాభావిక కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించే మానవుడు జ్ఞాన యోగ్యతారూపసిద్ధిని పొందుతాడు. అన్ని ప్రాణులు, వృత్తి, వ్యాపారాలు కూడా ఎవరి చేత కలుగుతున్నాయో, ఎవడు ప్రపంచమంతా నిండి ఉన్నాడో ఆ పరమాత్మను తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆరాధన చేసేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు. ఉత్తమ విధులలో చేసే పరధర్మానుష్ఠానం కంటే దోషంతో కూడినప్పటికీ కూడా స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయం. కౌంతేయ, సహజ ధర్మ దోషంతో ఉన్నప్పటికీ విడిచిపెట్టకూడదు. అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలు ఏదో ఒక దోషంతో ఆవరించబడే ఉంటాయి. విషయాసక్తి లేనివాడు అంతఃకరణం జయించి వాడు, కోరికలు లేనివాడు స్పృహరహితుడు జ్ఞాన మార్గం ద్వారా నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. అర్జున, నిష్కామ కర్మానుష్ఠానం వల్ల జ్ఞానసిద్ధి పొందిన వాడు ఏ విధంగా పరమాత్మను పొందుతాడో చెబుతాను విను. మాయారహితమైన నిశ్చల జ్ఞానంతో మనస్సును నిగ్రహించి శబ్దాది విషయాలను వదిలి రాగద్వేషరహితుడై నిత్యము విరాగి అయి ఏకాంతవాసంతో అల్పాహారి అయి మనోవాక్కాయాలను నియమబద్ధం చేసి ధ్యానయోగి అయి అహంకారం, అభిమాన, దంభ, కామక్రోధాలను వదలి బాహ్యంభ్యంతర విషయాన్ని స్వీకరణాన్ని విడిసి మమకారం లేనివాడై శాంతచిత్తం కలిగిన వాడే బ్రహ్మభావానికి అర్హుడు.
బ్రహ్మభావాన్ని పొందినవాడు మరల అంతఃకరణ కలిగి దేనిని కోరడు, దేని కొరకు దుఃఖపడడు. అన్ని భూతాలయందు సమదృష్టి కలిగి జ్ఞానయోగ ఫలమైన నా భక్తిని పొందుతాడు. అలాంటి భక్తి పొందినవాడు నా స్వభావాలను పూర్తిగా గ్రహించి చివరకు ఆ భక్తి తత్వంతోనే నాలో ఐక్యమవుతాడు. అన్ని కర్మలను ఆచరిస్తున్నప్పటికీ నన్నే నమ్ముకున్న కర్మయోగి అవినాశనమైన పరమ పదాన్ని పొందుతాడు. సర్వకర్మలు నాకే సమర్పించి సమబుద్ధి రూపమైన యోగాన్ని అవలంబించు నేనే పరమగతి అని తెలుసుకొని నీ అంతఃకరణను నాయందే లగ్నం చేయి. నన్నే శరణు చొచ్చినట్లయితే నా అనుగ్రహం వల్ల దాటరాని సంసార దుఃఖాలన్నిటినీ ధరిస్తావు. కాదని అహంకరించితే నాశనమవుతావు. దురహంకారంతో యుద్ధం మానివేయాలని తలంచిన నీ నిశ్చయం వృధాయే అవుతుంది. నీ క్షత్రియ ధర్మమే నిన్ను యుద్ధానికి నియోగించి తీరుతుంది. అర్జున, ప్రకృతి జనితమైన ఏ భ్రాంతి వల్ల బద్ధుడనై యుద్ధము చెయ్యనని తలంచిన సహజమైన క్షత్ర స్వభావానికి లోనై నీ నిశ్చయాన్ని తప్పి ఆ యుద్ధాన్ని చేసి తీరతావు. అర్జున, సర్వభూతాలను తన మాయసే కీలుబొమ్మల్లా ఆడించుతున్న ఈశ్వరుడు సర్వహృదయాంతరాళలోనూ ఉన్నాడు. సర్వవిధాల ఆ పరమాత్మనే శరణు వేడు వారికి దయసే శాంతిని మోక్షాన్ని పొందగలుగుతావు. అతి రహస్యమైన జ్ఞానాన్నంతటినీ నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నాకు మిక్కిలి ఆప్తుడవు కాబట్టి నీ శ్రేయస్సును కోరి ఇంకొకసారి చెబుతాను విను. నాయందే నిశ్చలమైన మనసు కలవాడివి కా. నన్నే భక్తితో సేవించు, నన్నే పూజించు, నమస్కరించు. నాకు ఇష్టడవు కనుక నీతో ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. అన్ని ధర్మాలను వదిలేసి నన్నొక్కడినే శరణు వేడు. నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. తపోరహితులకు భక్తుడు కాని వాడికి, శుశ్రూషారహితుడికి, నన్ను అసూయతో చూసేవాడికి ఈ శాస్త్రాన్ని బోధించకూడదు. అతి రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు నిశ్చయంగా నీ పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఈ గీతాశాస్త్ర ప్రచారకుడి కన్నా ఎక్కువైన భక్తుడు గాని ప్రియుడు గాని ఈ లోకంలో నాకు మరొకడు లేడు. మన సంవాద రూపమైన ఈ గీత ఎవడు పారాయణ చేస్తాడో వాడి వలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడిన వాడినవుతానని ప్రకటిస్తున్నాను. శ్రద్ధాశక్తియుక్తులై అసూయారహితులై ఎవరైతే దీనిని వింటారో వాళ్ళు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళకి లభించే లోకాల్ని అవలీలగా పొందగలుగుతారు. పార్థ, ఇంతవరకు నువ్వు మనసు లగ్నం చేసి నేను చెప్పినదంతా విన్నావా? దీని వలన
నీ అజ్ఞానజనితమైన మోహం నశించిందా? అర్జునుడు చెబుతున్నాడు. కృష్ణ, నీ దయ వలన నా అజ్ఞానం తీరింది, సందేహం నశించింది, ఆత్మశృతి కలిగింది. ఇప్పుడు నువ్వేం చెప్పితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంజయుడు చెబుతున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, మహాత్ములైన శ్రీ కృష్ణార్జునుల ఆ అద్భుత సంవాదాన్ని నేను విన్నాను. నా శరీరం పులకించింది. శ్రీ వ్యాస భగవానుడి దయ వల్ల యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వముఖతః చెప్పిన యాగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగినది. మహారాజా, శ్రీకృష్ణార్జునుల పవిత్ర సంవాదం జ్ఞాపకానికి వస్తుంటే మాటి మాటికి మనస్సు పొంగుతుంది. ఆ శ్రీకృష్ణుని యొక్క అద్భుత విశ్వరూపాన్ని తలుసుకుంటుంటే నా ఆనందానికి మేరలేకుండా ఉంది. నేనే పరవశత్వం పొందుతున్నాను. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడనే లక్ష్మీ విజయము, ఐశ్వర్యము ఉంటాయనేదే నా దృఢమైన నిశ్చయము. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో మోక్ష సన్యాస యోగమును 18వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మ అర్పణమస్తు. శ్రీకృష్ణ అర్పణమస్తు.